తను ఓన్ చేసుకుంటాం. అందులో భాగంగానే ప్రతి స్కూల్లో టీవీలు వస్తున్నాయి. ఆ టీవీలో కంటెంట్గా పిల్లలకు వస్తున్నాయి. అలాగే యూట్యూబ్లో కూడా పిల్లలు డ్యాన్సులతో పాటు పాఠాలు చూడవచ్చు. అది ప్రత్యేకంగా చూడలేరు కాబట్టి కేవలం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఈ దీక్ష యాప్ అనేది ఉంటుంది, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అలాగే లీప్ యాప్ అని కూడా, ఈ రెండు అనేది ఒక యాప్ అనమాట. మన వాట్సాప్ ఎలా వాడతాం, ఫేస్బుక్ ఎలా వాడతామో ఇవి కూడా ఒక యాప్స్. మన ప్లే స్టోర్ నుంచి ఇవి డౌన్లోడ్ చేసుకుంటాం. దానివల్ల జరిగే ఉపయోగాలు ఏంటంటే, లీప్ యాప్ ఫస్ట్ మన పిల్లల ఐడి ఉంటుంది, అపార్ ఐడి కానీ లేదా మీ ఫోన్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, దాంట్లో లాగిన్ అవ్వాలి. మన ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ నెంబర్ ఎంటర్ చేస్తే అది ఓపెన్ చేయొచ్చు. అది ఓపెన్ చేస్తే పిల్లలు వాళ్ళ రోజు వచ్చే హాజరు అందులోనే ఉంటుంది, వాళ్ళ హోంవర్క్లు ఉంటాయి. అలాగే ఇప్పుడు మీకు ఎవరికైనా తల్లికి వందనం పడకపోతే దానికి కారణం మనం సచివాలయానికి వెళ్ళాలి లేదా ఎక్కడికి కూడా తిరగాల్సిన పని లేదు. మీ పిల్లగాడి పేరు మీద మీకు తల్లికి వందనం ఎలిజిబుల్ కాదా, అవునా? ఒకవేళ కాదు అంటే అది ఆ రిపోర్ట్ కూడా ఉంటుంది, ఎందువల్ల కాలేదు అంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాప్ అవ్వలేదా, లేదా మీ పిల్లలు మీ రేషన్ కార్డులోకి ఎక్కలేదా, లేదా అసలు మీ ఫ్యామిలీయే హౌస్ హోల్డ్ మ్యాప్లో లేదా, లేదా మీకు కారు ఉందా, లేదా ట్యాక్స్ కట్టారా, అంటే ఏ రీజన్ వల్ల మీకు తల్లికి వందనం రావట్లేదు అనేది కూడా మనం ఎక్కడికో వెళ్ళి చూసుకునే అవసరం లేదు. మన ఫోన్లోనే మనం ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మన పిల్లడి పేరు, మన పేరు వస్తుంది, డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అది ఎందువల్ల మనకు రాలేదు లేదా వస్తే ఎలిజిబుల్ అని ఉంటుంది. అలా మన పిల్లల యొక్క పూర్తి స్కూల్లో జరిగే ప్రతి డేటా ఆ యాప్లో ఉంటుంది. మరి దీక్ష యాప్ అనేది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనం ఇప్పుడు మనం ఒక్కోసారి మనం ఎంత బాగా చెప్పగలిగినా, ఒక్కోసారి పిల్లలకి ఇంట్రెస్ట్ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 దాకా ఇంట్రెస్ట్ ఉండాలంటే ఎవరు మనకి ఇప్పుడు ఇంకో గంట మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టామనుకో, ఏడొచ్చిందిరా బాబు ఒకళ్ళు వాగిస్తా ఉన్నారు అనిపించింది. అంటే ఇంత పెద్దవాళ్ళు మనకి ఏంటంటే ఒక విషయాన్ని ఎక్కువసేపు వినాలని ఇంట్రెస్ట్ రాదు. మరి వాళ్ళు పసి హృదయాలు కదా, ఒక అర్ధగంట, ఓ 10 నిమిషాలు ఆటగాయితనం వినాలన్నది కొంచెంసేపు వినలేరు. అందుకని ఏంటంటే రివిజన్ కోసం ఇంటికాడ ట్యూషన్ ఉండాలేకపోయినా మన ఫోన్లోనే మనం దగ్గరుండి పిల్లలకి ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి క్లాసు, స్టేట్ క్లాసు, సెంట్రల్ అయినా ఏదైనా సిబిఎస్ఈ కానీ స్టేట్ సిలబస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్ బుక్ అనేది ఈ దీక్ష యాప్లో ఉంటుంది. తెలుగులో ఉంటుంది, హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. నాట్ దట్ 1 to 5th అనే కాదు, 10th క్లాస్, ఇంటర్మీడియట్, లేదు మనం ఏదన్నా మనలో ఎవరైనా తల్లిదండ్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి మన ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలు రాయాలన్నా కూడా సరిపడా కంటెంట్ ఈ దీక్ష యాప్లో ఉంటుంది. సో దాన్ని మనం ఎలా వాడుకుంటాం అనేది, మన పిల్లలకి ఎలా ఉపయోగించాలనేది మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మన నాన్నలు మన తాతలు అంటే ఏలుముద్దరులే, కానీ కనీసం ఇక్కడున్న పేరెంట్స్ అందరూ నాకు తెలిసి కనీసం మీరు సంతకాలు పెట్టేదనే ఉండాలి, లేదా ఒక 5, 10 ఎంతవరకైనా చదివి ఉండాలి. సో మనకి తెలీదు అని వదిలేసేదానికంటే తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ముందు మనం దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూడాలి. తర్వాత మన పిల్లల దగ్గర కూర్చోబెట్టుకుంటే, ఇక్కడున్న పిల్లల్లోనే చాలామంది మిరాకిల్స్ ఉన్నారు. నేను పనిచేసిన దాదాపు 5-6 స్కూళ్ళల్లో ఈ ఊరు ఎప్పుడు స్పెషలే, ఈ పిల్లలు ఎప్పుడు స్పెషలే. ఎందుకంటే ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు టీచర్ అనేవాడు. ఎందుకంటే చాలా స్పీడ్గా పట్టుకుంటారు. అందుకే మేము ఏదైనా ఈ స్కూల్లో ఏదైనా సాధించగలం అంటే అది క్రెడిట్ మీకు, మీ పిల్లలకే ఇవ్వాలి. మేము ఎక్కడైనా స్కూల్ అదే, మా ప్యాటర్న్ అదే. కానీ ఇక్కడ ఏదైనా అద్భుతాలు చదువుతున్నాయి అంటే అది మాకు కృషికి అత్యద్భుతంగా మీ పిల్లల స్పందన, మీరిచ్చే కోఆపరేషన్ కూడా చాలా బాగుంటుంది. దాంట్లో ప్రతి సంవత్సరం మేము జరిగే మెగా పేటీఎం కానీ, లాస్ట్ ఇయర్ జరుపుకున్న మన పేరు యాన్యువల్ డే కానీ మీరు ఇచ్చిన సహకారం నిజంగా మరువలేనిది. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మన స్కూల్ ఎందులో తక్కువ కాదనేది మీరు అద్భుతంగా మాకు సహకరించారు, ఈరోజు సహకరించారు. కాబట్టి ఒక్కసారి మీ అందరికీ మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తప్పకుండా మీ ఫోన్లో ఈ 2 యాప్లు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎప్పుడు సందేహాలున్నా మీరు ఒక్క అర్ధగంట సంవత్సరంలో ఎప్పుడైనా సరే పాఠశాల సమయంలో మీకు వీలు పడ్డప్పుడే వస్తే మా స్టాఫ్ అందరూ నిర్మోహమాటంగా దాని గురించి ఇంకా వివరంగా చెప్తాము, ఇంకా వివరంగా చేపిస్తాము. ఎలా చూసుకోవాలనేది కూడా మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాము. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మనందరం మొదటి తరమే. సపోజ్ నేను మొదటి తరం అబ్బాయి అంటే మా అమ్మ మా నాన్న పొలం పనులు చేశారు, నేను ఉద్యోగం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొదటి తరమే, మనకెవరూ చెప్పరు. ఎందుకంటే మన ఫోర్ ఫాదర్స్, మన తాతలు ముత్తాతలు చదువుకున్న వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎవరూ లేరు కాబట్టి మన బాట మనమే వేసుకోవాలి. అది రాళ్ళ బాట వేసుకుంటామా, పూల బాట వేసుకుంటామా, ముళ్ళ బాట వేసుకుంటాం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ దానికి మొదటిగా ఆ బాట వేయాల్సింది, దాన్ని బేసిక్ వేయాల్సింది అమ్మలే, తల్లులే. అందుకే తల్లి మొదటి గురువు అంటారు పిల్లలకి. తండ్రి అంటే తన అనేక రకాల బాధ్యతలతో, అనేక రకాల బయట అనేక రకాల ఎక్కువ బాధ్యత ఉంటుంది. కానీ పిల్లలు మీ దగ్గర ఇంటరాక్ట్ అయినంత, మీ దగ్గర ఓపినంత ఈజీగా
తండ్రుల దగ్గర అంత రాదు పిల్లలకి, ఎందుకంటే నిరంతరం మీ దగ్గరే వాళ్ళు మారం చేయాలన్నా, గారం చేయాలన్నా, మిమ్మల్ని నేర్పించాలన్నా, ఇసుకించాలన్నా, మీ దగ్గర రూపాయి రాబట్టాలన్నా మీ దగ్గరే సాధిస్తారు ఎక్కువ. తండ్రులు అంటే ఎక్కడో ఒక గారాబం ఉంటాయి, కానీ మెజారిటీ మీ మీద ఆధారపడి ఉండదు. దాన్ని మీరు మీ పిల్లల బాట కనుక మౌళ్ళు చేసుకోగలిగితే మీ పిల్లలు కూడా అద్భుతంగా ప్రయోజకులు అవ్వడానికి మీరే మొదటి రథసారథులు అవుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుని థ్యాంక్ యూ.